అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. దీంట్లో మీకు రెగ్యులర్ ఎగ్జామ్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తున్నాము. సో బెస్ట్ న్యూస్ ఫర్ ఆల్ తెలంగాణ పోలీస్ ఆస్పిరెంట్స్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఫైనలీ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, SIPC రోల్స్ కోసము నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో డీటెయిల్డ్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, కానీ లాస్ట్గా చూడండి, బికాస్ మీ డౌట్స్ అన్నీ కూడా దీంట్లో క్లారిఫై అయిపోతాయి. సో మీరు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ చూసారంటే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, 7,437 వేకెన్సీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ వేకెన్సీస్లో చూసారంటే SCT-PC సివిల్ అండ్ ఈక్వలెంట్ నోటిఫికేషన్, SI సివిల్ అండ్ ఈక్వలెంట్ నోటిఫికేషన్, SCT-PC అండ్ SCT-ASI. సో వీటిలన్నింటివి ఉన్నాయన్నమాట. సో దీంట్లో టోటల్ 7,437 వేకెన్సీస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో నేను మీకు మొత్తం కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు మనం 1 by 1 మనము నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీకు PCది రిక్రూట్మెంట్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ది పేజ్ అమ్మ, దిస్ ఈస్ ది నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేశారంటే సో మీరు చూడొచ్చు, దిస్ ఈస్ గివెన్ బై ది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. వీళ్ళు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈ TSLPRB ఇస్ ది బోర్డ్ అనమాట. సో క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ మోడ్. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఆన్లైన్ బోర్డు, TSLPRB వెబ్సైట్లోనే చేయాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ అనమాట. సో మీకు ఇది చూపిస్తాను. సో ఫస్ట్ కానిస్టేబుల్ పోస్ట్ది నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ వైజు, ఏరియా వైజు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేశారంటే SCT పోలీస్ కానిస్టేబుల్, సో సివిల్ పోలీస్ కానిస్టేబుల్కి మీకు ఆల్మోస్ట్ 3,697 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ SCT పోలీస్ కానిస్టేబుల్ అనేది ARది మీకు 1,052 ఉన్నాయి. దెన్ అగైన్ పోలీస్ కానిస్టేబుల్ ఓన్లీ మెన్, దీనిది SAR CPLది మీకు 24 ఉన్నాయి అన్నమాట. అలాగే మీరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్లో చేయాలంటే మీకు ఆల్మోస్ట్ 1380 నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు శాలరీస్ కూడా చూడొచ్చు, 24,280 నుంచి 72,850. అదే మీ అలాట్మెంట్ బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి, వాటిలన్నిటి బట్టి డిసైడ్ చేస్తారనమాట. దెన్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్లో ఫైర్ ఫైటర్ రోల్కి మీకు 751 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిది కూడా శాలరీ ఈజ్ ఆల్మోస్ట్ ది సేమ్ అనమాట. సో ఇదంతా కాకుండా కూడా మీకు ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో మీకు వార్డర్కి 196 నోటిఫికేషన్స్, వార్డర్ ఫీమేల్కి 12 నోటిఫికేషన్స్. సో టోటల్ 7,112 వీటి మీదనే ఉందన్నమాట. పోలీస్ కానిస్టేబుల్ అండ్ రిలేటెడ్ దీని మీదనే. శాలరీ కూడా వెరీ గుడ్ శాలరీ, అరౌండ్ 25,000 నుంచి 72,000 వరకు ఉంది మీకు శాలరీ కూడా. సో దిస్ హ్యాస్ బీన్, అందరూ దీనికోసమే వెయిట్ చేస్తూ ఉండేవారు ఇప్పటిదాకా. ఇప్పుడు మనం ఒక్కసారి ఏరియా వైజ్ అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకి రీసెంట్లీ 29 జూలై వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అన్నింట్లో LR, DR ఎన్నెన్ని ఉన్నాయి అని ఇస్తున్నాయి మీకు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్స్. సో మీరు చూసారంటే రామగుండంలో ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నాయి, 353 DR వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ 22లో మీకు అరౌండ్ 110 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మీరు ఏరియా వైజ్ చూడొచ్చు. మీకు ఖమ్మంలో కూడా అరౌండ్ 309 వేకెన్సీస్ ఉన్నాయి. వరంగల్లో మీరు చూసారంటే అరౌండ్ 496 ఉన్నాయి. సంగారెడ్డిలో చూసారంటే మీరు అరౌండ్ 243 ఉన్నాయి. అండ్ మహబూబ్ నగర్లో మీరు చూసారంటే అరౌండ్ 203 ఉన్నాయి. సో టోటల్ 3,670 మీకు పోస్టల్ కోడ్ 1లో
21లో డిఆర్ నోటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చూడొచ్చు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో డిఆర్లో అరౌండ్ 1372 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్లు మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలానే వేకెన్సీస్ మనకు ఉన్నాయి. మీరు హైదరాబాద్లో చూసారంటే దీంట్లో మీకు అరౌండ్ 163 వేకెన్సీస్ ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి కూడా, ఇది కూడా హైదరాబాద్ కిందనే వస్తుంది, అరౌండ్ 39 వేకెన్సీస్ ఉన్నాయి. రంగారెడ్డి కూడా. సో హైదరాబాద్లో మీరు చూసారంటే ఆల్మోస్ట్ 145 ప్లస్ 39 అరౌండ్ 184 190 వేకెన్సీస్ ఉన్నాయి మీకు హైదరాబాద్లోనే. సో కొంచెం వెళ్ళి మీరు సంగారెడ్డిలో కూడా కలిపారంటే మీకు 200+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో కోడ్స్ 27 and 28ది కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సో దట్ ఈస్ 194 12 వేకెన్సీస్. అండ్ మీకు ఏంటంటే అగైన్ డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో బ్యాక్లాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి మనకి. సో బీసీసీ వాళ్ళకి మీకు అరౌండ్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. 22 కోడ్లో మీకు బీసీసీ వాళ్ళకి అరౌండ్ 32 ఉన్నాయి. అండ్ అగైన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో అరౌండ్ 8 ఉన్నాయి. సో బీసీఈ వాళ్ళకి మీకు అరౌండ్ 1 వేకెన్సీ ఉంది. సో బ్యాక్లాగ్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సేమ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేసుకోవాల్సింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసామంటే, సో ఎగ్జాక్ట్ డేట్స్ విల్ బి ఇంటిమిడేటెడ్ త్రూ ఎ ప్రెస్ రిలీజ్. సో ఇంకా డేట్స్ అనేవి చెప్పలేదు, బట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ మనకి ఏం చెప్తున్నారంటే, అంత నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చదవండి అని చెప్తున్నారు. సో ఎనీవే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నాను, బట్ ఐ వుడ్ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు గో త్రూ ది నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్. సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఇది, అది క్లియర్లీ మెన్షన్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అప్లికేషన్ రికమెండేషన్లు ఇవేమీ పనికిరావు. ఓకే, సో ఏదైనా అప్లికేషన్లో మీరు రాంగ్ డేటా సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు. సో ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పింది, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ యు ఆర్ రెడీ విత్ మీకు ఏమేమి కావాలి, సర్టిఫికేట్స్ ఎలా ఉండబోతుంది అదంతా చెప్పడానికి. సో అదే మెన్షన్ చేశారు నేను చెప్పినట్టే. ఏదైనా మీరు ఫాల్స్, ట్యాంపర్డ్, ఫ్యాబ్రికేటెడ్ చూపించారంటే యూ విల్ బీ యాక్షన్ విల్ ఆల్సో బీ టేకెన్. మీ అప్లికేషన్ క్యాన్సిలే అవ్వకుండా యాక్షన్ కూడా తీసుకుంటారు మీ మీద. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సరిగ్గా ఉండాలి, అదంతా కూడా మెన్షన్ చేశారు. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై దెమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. బేసికలీ దీంట్లో చెప్తుంది ఏంటంటే, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్లీ, కేర్ఫుల్లీ మీరు ఫిలప్ అనేది చేయాలి. అది చేస్తేనే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. నెక్స్ట్, ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్కి వస్తున్నాం అనమాట. సో ఇది మీకు డిఫరెంట్ ఓపెనింగ్స్కి డిఫరెంట్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో అందుకని ఏమంటున్నారు, ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ వ్యాలిడేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీకు కన్సిడర్ చేయట్లేదు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ అందరి నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ అగైన్ పోస్టింగ్ బట్టి మీకు ఆ ఏజ్ లిమిట్, ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది కూడా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్లో యాక్సెప్ట్ చేశారు కదా అని తర్వాత మీరు అనడానికి ఉండదు అనమాట. సో ఒకవేళ అండర్ ఏజ్, ఓవర్ ఏజ్ ఉన్నారంటే మీరు ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఆన్లైన్ ఫీ పే చేశారంటే మళ్ళీ రీఫండ్ రాదు అని క్లియర్లీ మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కటి ఈ వెబ్సైట్లోనే మీకు నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా వస్తుందని చెప్పారు. సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ విత్ లోకల్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ అప్లైయింగ్ ఫర్ ది పీసీ రోల్, పోలీస్ కానిస్టేబుల్ రోల్, ఎస్సిటీ కానిస్టేబుల్ ఇన్ రోల్ విల్ హ్యావ్ టు పే ది ఫీజ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఓన్లీ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ మటుకు ఫీజ్ అనేది పే చేయాలి. దాన్ని కూడా క్లియర్లీ ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. దిస్ ఇస్ జస్ట్ నోటిఫికేషన్ అంతే అనమాట. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చినప్పుడు మీకు అది ఉంటుంది. అండ్ వేరే ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో, ఫిజికల్లీ డిసేబుల్డ్, వాళ్ళందరిది కూడా మీకు యూ హ్యావ్ టు పే కన్సెషనల్ ఫీ అనమాట. ఫర్ క్యాండిడేట్స్ హు అప్లై ఫర్ మోర్ దెన్ 1 నోటిఫికేషన్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months, the physical measurement test for all the posts will be conducted only once. సో మీకు తెలిసిందే ఎస్ఐపిసిలో ఏంటి, మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ కూడా ఏమేమి ఉంటుంది కూడా మెన్షన్ చేశారు, అది కూడా చూపిస్తాను. సో మీరు మోర్ దెన్ 1 నోటిఫికేషన్ అప్లై చేశారంటే ఒకటే కామన్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో మీరు చూసినట్టు శాలరీ బ్రాకెట్స్ కూడా సేమ్,
ఫిజికల్ టెస్ట్ అన్నీ కూడా సేమ్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ వెబ్సైట్. సో దాని తర్వాత మీకు బేసికలీ అదంతా చేశారు. సో ఏదైతే అప్లికేషన్ ఫీ కలెక్ట్ చేస్తున్నారో దాని యూజ్ ఏంటి అనేది కూడా చెప్పారు. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంతా ఆన్లైన్ కాబట్టి వాళ్ళ నెట్ బ్యాంకింగ్ వాళ్ళంతా దాని ఛార్జెస్ ఉంటాయి, ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది. రిటర్న్ టెస్ట్, సో ఒక 3 hour ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది దీనికి. అండ్ దాని తర్వాత ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మీకు రన్నింగ్ది, జంపింగ్ది అవన్నీ కూడా చెక్ చేస్తారు. సో దానికి RFID, అంటే మీరు మ్యారథాన్, మీరు ఏమైనా రన్నింగ్ రేసెస్ చేసినప్పుడు మీకు బిబ్స్ ఉంటాయి కదా, మీకు చెస్ట్ మీద ఒక నంబర్ రాసి ఉంటుంది, దానికి ఏంటంటే ఒక RFID చిప్ ఉంటుంది, దాంతో దే విల్ మెజర్. డిజిటల్ హైట్, రిస్ట్ బ్యాండ్స్ అవన్నీ కూడా. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఒకటి మీకు ఒకటి ప్రిలిమినరీ ఉంటుంది ఎగ్జామినేషన్, ఒకటి ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట. దెన్ బయోమెట్రిక్స్, పోర్టల్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, వాటిలన్నింటి కోసం ఇది చేస్తున్నారు అనమాట. సో పేమెంట్ ఆఫ్ ఫీ అగైన్ యూజింగ్ ది మొబైల్ నంబరు, ఈ tgprb.in మీ మొబైల్ నెంబర్తో మీరు ఈ ఫీ పేమెంట్ అనేది ఇదే వెబ్సైట్లో చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆన్లైన్ ఫార్మాట్. సో క్రెడిట్ కార్డ్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ అదంతా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ మేకింగ్ ది పేమెంట్, సో ఆన్లైన్ పేమెంట్ చేశాక క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ది వెబ్సైట్, సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ 2 parts. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ అప్లికేషన్ ఫామ్ అనేది 2 parts ఉంటుంది, Part 1, Part 2. సో మీకు అంతా చెప్తాను. Part 1 ఉంటుంది, Part 2 ఉంటుంది. Part 1 ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఇనిషియలీ along with scanned copy of passport size photograph, signature, combined as one file image in a JPG format. సో ఈ Part 1లో ఏంటంటే మీ బేసిక్ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ స్పెసిమెన్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ మేకింగ్ ది పేమెంట్ అండ్ ఫర్నిషింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్, ఇఫ్ ది క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రెస్ ది సబ్మిట్ బటన్, సో సబ్మిట్ బటన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ mentioned here. So candidates who are declared qualified in the preliminary written test have to visit the website again for uploading Part 2. సో నేను చెప్పినట్టు మీకు 2 tests ఉన్నాయి, ప్రిలిమినరీ టెస్ట్ ఉంది, ఫైనల్ టెస్ట్ ఉంది. ప్రిలిమినరీకి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు, దాని తర్వాత ఫైనల్ మళ్ళీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, అండ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే 2 parts ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాండిడేట్ షుడ్ బి రెడీ విత్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు అప్లై. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు అప్లై చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఏంటంటే లేటెస్ట్ SC కమ్యూనిటీ సర్టిఫికెట్. ఇప్పుడు ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు SCది కూడా 3 groups డివైడ్ చేశారు, SC Group 1, SC Group 2, SC Group 3. సో ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది SC ST స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ SC స్టూడెంట్స్కి దీంతో మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే లేటెస్ట్ ఎకనామికలీ EWS సర్టిఫికేట్ కూడా లేటెస్ట్. OBC వాళ్ళది నాన్ క్రీమీ లేయర్ OBCది, అండ్ లోకల్ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ ఫ్రమ్ 1st to 7th class, రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరెవర్ అప్లికబుల్. సో హోమ్ గార్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్, ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేట్, అలాంగ్ విత్ బేసిక్ సర్టిఫికేట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బేసికలీ ఇవన్నీ రెడీ పెట్టుకోమని పెట్టాను. అలాంగ్ విత్ నేను ఏం చెప్పాను, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా స్కాన్. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ది Part 1 ఆఫ్ ది క్యాండిడేట్. సో క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ ఫర్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ప్రెజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏంటంటే మీరు మొబైల్ నంబర్ యూజర్ ఐడిలో ఇవ్వాలి. దెన్ సెలెక్ట్ ది పోస్ట్ ఆర్ పోస్ట్ విచ్ యూ వాంట్ టు అప్లై ఫర్. ద ఫీ హ్యాస్ టు బి పేడ్ డిపెండింగ్ ఆన్ ది పోస్ట్ చూసన్. మీరు మోర్ దెన్ 1 పోస్ట్ అంటే ఎక్కువ ఫీజు అనేది ఉంటుంది అనమాట. సో ఎనీ ఆన్లైన్ పేమెంట్ మోడ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అదంతా కూడా ఉంటుంది. సో దాని తర్వాత మీరు Part 1 బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నేను చెప్పినట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అది అప్లోడ్ చేసేయాలి. దెన్ యూ హ్యావ్ టు ప్రింట్ ది అప్లికేషన్ ఫామ్ జనరేటెడ్ ఫర్ ది నోటిఫికేషన్స్ అప్లైడ్ ఫర్. క్యాండిడేట్ షుడ్ కీప్ ఎ సాఫ్ట్ కాపీ ఆఫ్ దిస్ అండ్ అప్లోడ్ ది ఇమేజ్, అది ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో ఇలా ఈ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఉంటుంది అనమాట. అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ది క్యాండిడేట్ అప్లోడ్స్ ది ఫోటో వితౌట్ ది సిగ్నేచర్. సో మీ ఫోటో ఇలా ఉంటుంది, కింద సిగ్నేచర్ కూడా పెట్టాలి. సో ఇలా ఈ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేస్తేనే మీది వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో క్యాండిడేట్ షుడ్ ఎండోర్స్ ది డిక్లరేషన్. లాస్ట్గా ఏంటంటే మీకు ఐ హియర్ బై డిక్లేర్ అని చెక్ బాక్స్ క్లిక్ చేసాగానే మీకు 1 time పాస్వర్డ్ వస్తుంది, దాంతో మీ దాన్ని వెరిఫై అయిపోతుంది.
పార్ట్ 2. సో ఓన్లీ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ పార్ట్ 2 అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు నింపాలి. సో పోస్ట్ కోడ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో దట్ హెస్ బిన్ దేర్. అండ్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, సపరేషన్ ఆర్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విల్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్. వన్స్ ది క్యాండిడేట్ సబ్మిట్స్ ది అప్లికేషన్, నో కరెక్షన్స్ కెన్ బి మేడ్. సో అది ఇదంతా కూడా బేసిక్ డీటెయిల్స్. సో అప్లోడింగ్ కూడా ఎలా పెట్టాలి, అప్లోడింగ్ డాక్యుమెంట్స్. సో మీరు దాని తర్వాత పార్ట్ 2లో మీకు అన్ని డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు. సో దాంట్లో నేను చెప్పినట్టు మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, దెన్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఏరియా సర్టిఫికేట్, ఒకవేళ మీరు సర్వీస్ ఎంప్లాయీస్ అంటే సర్వీస్ సర్టిఫికేట్, సో ఎన్సీసీది ఎన్సీసీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ రూల్స్ రిగార్డింగ్ ది గవర్నింగ్ ప్రాసెస్ అదంతా ఇచ్చారు. ఇది నేను స్కిప్ చేస్తున్నాను. రిజర్వేషన్ కేటగిరీస్ కూడా అన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ దీంట్లో. సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ది అగైన్ హూ బిలాంగ్ టు ఎస్సీ కేటగిరీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ 1 or 2 or 3 అది అంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ ఏనా బిఆ సిఆ డిఆ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా కూడా లేటెస్ట్ పెట్టుకోవాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా అన్ని లేటెస్ట్ సర్టిఫికేట్స్. దెన్ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా మీకు 3 కేటగిరీస్ ఉన్నాయి. రిప్రజెంటెడ్ ఇండియా, రిప్రజెంటెడ్ స్టేట్, రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్. ఎవరైనా మెడల్స్ గెలిస్తే ఆ కేటగిరీ కింద వస్తుంది. సో ఆ రిజర్వేషన్ కూడా ఉంది. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్ ఆ రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. దెన్ విమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది ఈజ్ గివెన్ బిలో. సో ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ది చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే ద రిక్విజిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ టు బి ఫర్ ఎవ్రీ సెలెక్షన్ అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో దీంట్లో చూడండి. సో ఎలిజిబిలిటీ కండిషన్స్. Candidates who are applying for the examination should fulfill the criteria. So first, gender. 21, 22, 25, 26, both men and women are eligible. For only 23 and 27, ఈ కోడ్స్ కి మాత్రమే ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. 28లో ఓన్లీ విమెన్ ఆర్ ఎలిజిబుల్. సో 21, 22, 25, 26 ఇద్దరు ఎలిజిబుల్. 23, 27లో ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. 28లో ఓన్లీ విమెన్ ఆర్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ 21 to 23, 25, 26. సో ఈ 21 to 23 and 25 to 26 must have attained the age of 18 years to 22 years మాత్రమే. సో they have to be attained the age of 18 years and must not have attained the age of 22 years as on July 21st. సో అప్పర్ ఏజ్ లిమిట్ బై 5 years ఫర్, సో కొందరికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఓవర్కి అన్ఇన్ఫార్మ్డ్ సర్వీసెస్, పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సెస్, మీరు ఇంకో +5 యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో దిస్ ఈస్ ఫర్ పోస్ట్ 21, 22, 23, 25, 26. నెక్స్ట్ హోమ్ గార్డ్స్. హోమ్ గార్డ్స్ వాళ్ళకి ఏంటంటే, సో విత్ ఇన్ 2 years స్టిల్ కంటిన్యూయింగ్, must have attained the age of 18 years and must not have attained 18 to 40 years అనమాట హోమ్ గార్డ్స్ దానికి. సో అది మెన్షన్ చేశారు. ఫర్ 27 and 28, 18 నుంచి 22 అగైన్ సేమ్, బట్ అగైన్ 5 years ఫర్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్. ఫర్ విమెన్ క్యాండిడేట్స్ 21, 22, 25, 26 and 28, in case of a widow, divorced woman or judicially separated from her husband, SC ST candidates కి మటుకు 18 నుంచి 40 అని మెన్షన్ చేశారు. +5 years మీరు ఒకవేళ సర్వీస్లో ఉంటే +5 యాడ్ చేసుకోవచ్చు ఉంటుంది. సో ఇదంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అనెక్షర్స్. మీరు ఒకవేళ ఫిజికల్లీ డిసేబుల్డ్ అయినా కానీ, మీరు ఒకవేళ ఏదైనా స్పెషల్ కోటాలో ఉంటే వాటిలన్నింటి గురించి మెన్షన్ చేశారు. సో ఇది మన పీసీ గురించి అమ్మా. సో ఎస్ఐ గురించి మీరు చూసారంటే, ఎస్ఐది కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీరు ఓపెనింగ్స్ చూడొచ్చు, ఓన్లీ 148 ఉన్నాయి. అండ్ 14 ఫర్ ఏఆర్ లెవెల్, ఎస్ఏఆర్ సిపిఎల్కి ఓన్లీ 3, టీజీఎస్పీకి ఓన్లీ 12. దీనికి మీకు 42,000 నుంచి 1,15,000 వరకు ఉంది శాలరీ. అగైన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 ఉన్నాయి, ఫైర్ డిజాస్టర్లో 39 ఉన్నాయి, అండ్ అగైన్ 14 and 1 ఉన్నాయి. టోటల్ 275 వేకెన్సీస్. అగైన్ జోన్ వైజ్ మీకు ఓపెనింగ్స్ చూడొచ్చు. జోన్ 1లో మీకు టోటలీ 15 సివిల్ ఉన్నాయి, 6 ఏఆర్ ఉన్నాయి, 4 ఎస్ఎఫ్ఓ ఉన్నాయి.
అలాగే టోటల్ మీరు ఆల్ జోన్ 6 జోన్స్ చూసారంటే 148 ఉన్నాయి సివిల్వి, 14 ఏఆర్ ఉన్నాయి, 39 ఎస్ఎఫ్ఓ ఉన్నాయి. అగైన్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు. అగైన్ సేమ్ సర్టిఫికేట్స్, సిమిలర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఆ ప్రాసెస్ మొత్తం కూడా సేమ్. అగైన్ నేను మీకు చెప్పినట్టు ఎలా ఫీజ్ దేనికి కలెక్ట్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్. సో ఫస్ట్ ఏమో ఫీ పేమెంట్ అనేది చేయాలి యాజ్ యూజువల్. దెన్ సర్టిఫికేట్స్ అగైన్ మీరు కూడా సేమ్ వేలో పాస్పోర్ట్ సైజు సిగ్నేచర్ పెట్టాలి. ఇది కూడా సేమ్, కానీ ఇది సపరేట్గా అప్లై చేసుకోవాలి మీరు. అండ్ ఓన్లీ పార్ట్ 1 ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ సెకండ్, ఈ ప్రాసెస్ కూడా మొత్తం సేమే. సో ఇది నేను రిపీట్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ అగైన్ సేమ్ సర్టిఫికేట్స్ ఏదైతే మీరు పీసీకి పెట్టుకున్నారో ఎస్ఐకి కూడా సేమ్. సో రూల్స్ది కూడా క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది. అగైన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ది, ఓవర్ది, ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ది, కేటగిరీస్, విమెన్ రిజర్వేషన్, ప్రతి ఒక్కటి మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది సిమిలర్ ప్రాసెస్. అగైన్ విజన్ కూడా సేమే, ఎవ్రీథింగ్. సో సెలెక్షన్ సేమ్, మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది 200 మార్క్స్ అగైన్. సో అరిథమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 100 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్లో మీకు 100 క్వశ్చన్స్ అనేవి ఉంటుందన్నమాట. సో సేమ్ ప్రాసెస్ వన్స్ అగైన్, ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దెన్ అగైన్ మీరు రన్నింగ్ చేయాలి, దెన్ అగైన్ మీరు రన్నింగ్లో కూడా క్వాలిఫైయింగ్ డిపెండింగ్ ఆన్ ది కోడ్స్ ఉంటాయి. దెన్ అగైన్ మీరు దాని తర్వాత జంప్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఉంటుంది అనమాట. దెన్ ఇంటిమేషన్ లెటర్ ఇస్తారు, దెన్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఫైనల్ రిటర్న్లో మీకు క్లియర్ ప్యాటర్న్ కూడా మెన్షన్ చేశారు. ఫైనల్ రిటర్న్లో ఏంటంటే మీకు పార్ట్ ఏలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బి ఈజ్ డిస్క్రిప్టివ్ టైప్. సో దీంట్లో 25 మార్క్స్, 75 మార్క్స్. సో టోటల్ 100. అగైన్ పేపర్ 3లో మీకు అరిథమెటిక్ టెస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 200 క్వశ్చన్స్, అగైన్ 200 మార్క్స్, 100. అగైన్ జనరల్ స్టడీస్ ఉంటుంది 200 మార్క్స్, 100. సో టోటలీ 4 పేపర్స్ అనేవి ఉంటాయి. సిలబస్ అదంతా కూడా మెన్షన్ చేశారు. అగైన్ క్వాలిఫైయింగ్ కూడా సేమ్ పర్సంటేజ్ ప్రకారం ఉంటుందన్నమాట. సో దీనికి కూడా వేరియస్ కోడ్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా ఫైనల్ సెలెక్షన్ తర్వాత మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతుంది. సో మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా అనెక్చర్స్ అవన్నీ ఇచ్చారు, సిలబస్ అంతా కూడా ఇచ్చారు. సో దీంట్లో మీరు చూడొచ్చు, సిలబస్ కూడా మొత్తం మెన్షన్ చేశారు. అరిథమెటిక్ సిలబస్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మెన్షన్, నంబర్ సిస్టము, మీరు ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ఉంటాయమ్మా. సో మీకు ఆల్జీబ్రా టాపిక్స్ ఉంటాయి, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్గా ఉంటుంది ఇది. రీజనింగ్లో అగైన్ పజిల్స్, వర్బల్, నాన్ వర్బల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ ఉంటాయి. జనరల్ స్టడీస్లో నేను ఇందాక చెప్పినట్టు సేమ్ మీకు ఏదైతే పీసీలో ఉందో సేమ్ జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, వీటిలన్నింటిది. సో ఇది మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి వీటిల్లో. దెన్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో పేపర్ 1 ఇంగ్లీష్లో ఏంటంటే మీకు జనరల్ వొకాబులరీ, గ్రామరు, కాంప్రిహెన్షన్ అదంతా ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఏంటంటే మీరు లెటర్ రైటింగ్ రావాలి, రిపోర్ట్ రైటింగ్ రావాలి, ఎస్ఏ రైటింగ్ రావాలి. దెన్ పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ, వీటిలో ఏంటంటే వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అగైన్ యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, అగైన్ రైటింగ్ లెటర్ అండ్ ఆల్. పేపర్ 3లో అగైన్ అరిథమెటిక్ సేమ్ సిలబస్, మళ్ళీ పేపర్ 4 జనరల్ స్టడీస్ అగైన్ సేమ్ సిలబస్, కానీ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎస్ఐపిసి ఎగ్జామినేషన్. దీని తర్వాత అన్ని వీడియోస్ మళ్ళీ సపరేట్గా కూడా చేస్తాము. అబౌట్ ది సిలబస్, అబౌట్ ది ఎలిజిబిలిటీ, అబౌట్ ది వేకెన్సీస్ అన్నీ కూడా చేద్దాము. సో ఈ వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, డీటెయిల్డ్గా నోటిఫికేషన్ అంతా కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. This is Yashasvi Santosh. Namaste. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.